నమస్కారం సార్, మీ పేరు? నరేందర్ రెడ్డి. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? కేంద్రంలో బీజేపీ పాలన గత 75 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత మహర్దశలో భారతదేశం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి పదంలో పోయింది. ఇంకా 25 సంవత్సరాల పాటు ఏం చేయాలన్నది కూడా ఉద్దేశించుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? 100% బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 370 సీట్లు, ఆ 370 సీట్లు వస్తాయా ఇంకా అంతకంటే ఎక్కువనే వస్తాయా అనేది కూడా ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. 100% కేంద్రంలో నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. అవినీతి కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? బీజేపీ అంటేనే అవినీతి రహిత పాలన, పరిపాలన. ఎట్టి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతిలకు తావు ఉండదు. ఎట్టి పరిస్థితులలో దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వ్యక్తులు బీజేపీలో ఉంటారు. నాయకులు, కార్యకర్తలు అందరూ దేశం కోసం ఆలోచిస్తారు కాబట్టి అక్కడ అవినీతి అనేదానికి తావు ఉండదు, కుటుంబ పాలన ఉండదు. ఎట్టి పరిస్థితులలో బీజేపీ అవినీతి రహిత పాలన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదే రకంగా ముందుకు వెళ్తుంది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? మోదీ పైసలు అందుతున్నాయా? ఏదైతే ఇప్పుడు జన్ధన్ ఖాతాలలో ప్రతి ఒక్కరికి ఖాతాలు ఓపెన్ చేయించడం జరిగింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ పథకమైనా సరే నేరుగా ఆ లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లో చేరడం జరుగుతుంది. నరేంద్ర మోడీ పథకాలుగా మోడీ పైసలు అంటారు అందరూ. కిసాన్ సమ్మాన్ యోజన అది కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతులకు ఇంకేదైనా రైతు ఒకవేళ చనిపోతుంది రైతు బీమా కావచ్చు, మహిళలకు సంబంధించి ఏదైతే డ్వాక్రా మహిళలకు సంబంధించిన వడ్డీ రుణాలు కావచ్చు, ఏదైనా సరే నేరుగా మధ్యలో ఎలాంటి బ్రోకర్లకు ఎలాంటి తావివ్వకుండా డైరెక్ట్ 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్ట్ రైతుల ఖాతాలలో 100 చేరుతున్నాయి. దీని మధ్యలో ఎలాంటి కట్టింగ్లు ఏం పోకుండా చేరుతున్నాయి. ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి నరేంద్ర మోడీ గారి పథకమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెళ్ళలేదు. ఏదైనా సరే ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు కావచ్చు, ఉపాధి హామీ పథకం కింద వైకుంఠ ధామాలు కావచ్చు, రోడ్డుకి ఇరువైపుల చెట్లు కావచ్చు, కరెంటు బల్బులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రతి గ్రామానికి ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలా ఏ పథకం చూసినా అది కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో గత టీఆర్ఎస్ పాలనలో ఇలా లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో కూడా ఇలాంటి లేదు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఉన్నటువంటి ఓట్లు 14% అయినాయి. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో 20%, గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 4 సీట్లతోటి 20% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 40% ఓట్లతోటి 10 నుంచి 12 స్థానాలు గెలవబోతుంది బీజేపీ. ఇప్పుడు ఎవరైనా సరే పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కేవలం నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గారిని చూస్తున్నారు తప్ప క్యాండిడేట్లను పరిగణలోకి తీసుకుంటలేరు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి రామ మందిరం నిర్మాణం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఏదైతే సుపరిపాలన కావచ్చు, అవినీతి రహిత పాలన కావచ్చు, ఇలాంటి అన్నిటికీ దేశ భద్రత విషయంలో తీసుకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలు కావచ్చు, ఈ అన్నిటి విషయంలో ప్రజలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ నరేంద్ర మోడీ గారి పాలనను కోరుకుంటున్నారు. అది నార్త్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సౌత్ లేదు, నార్త్ లేదు, వెస్ట్ లేదు, అందరూ నరేంద్ర మోడీ గారిని కోరుతుండ్రు. అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వస్తాయి. టార్గెట్ 370, కానీ 370 కాదు, అంతకు మించే ఓన్లీ ఇండివిజువల్గా బీజేపీకి వస్తాయి. ఎన్డీఏతో కలిపి 400 నుంచి 450 సీట్లు వస్తాయి. తెలంగాణలో కూడా 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వస్తాయి. ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లతోటి అధికారంలో రాబోతుంది. ప్రజలంతా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు తేడా లేకుండా అందరూ భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ దేశ భవిష్యత్తే భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరమే, ఈ 2024 కాదు 29 జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కేంద్రంలో.